హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్పెషల్ ఒట్టి తినుకలండి. మన మేకవి ఇవి కొంచెం కండ ఎమ్మక వేసి కలిపి పెట్టారు. ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలండి. దీనికి ఫ్రై ఎలాగో చేయడమో చూడండి. దీనికి కావాల్సిన ఐటెం మిరియాలు, తెల్లగడ్డ, ఏం లేదండి. దీంట్లో ఆల్రెడీ ఎండబెట్టేసింటారు కాబట్టి ఎండకి పసుపు ఉప్పు దీంట్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి చూపిలేదు, అది అవసరం లేదు. ఇంకొక ఐటెం అండి కరివేపాకు, లాస్ట్లో వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. ఒట్టి తినకలు చూసేస్తాం, చేసే ప్రాసెస్ ఎలాగో చూసేస్తాం. ఇప్పుడు చూడండి, తెల్లగడ్డలు, మిరియాలు వేసుకొని బాగా దంచుకోవాలండి. చెప్పాం కదా మేము ఆల్రెడీ, దంచుకుంటేనే మంచి టేస్ట్ అండి. నానబెట్టేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ కడుక్కోవాలండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్నామండి, బాగా నీట్గా అయిపోయింది. ఇది ఆయిల్ నాన్ వెజ్దే అండి. నూనె బాగా కాగినాక తర్వాత స్టెప్ చూస్తాం. ఇట్లా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్లో బాగా అట్లా రోస్ట్ చేసుకోవాలండి. ఫ్రై బాగా కలబెట్టుకోవాలి. ఇట్లా బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం చూపించాం కదండి, మిరియాలు, తెల్లగడ్డ బాగా కొట్టేసుకుని పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపి దాంతో ఎండబెట్టింటారు కాబట్టి కొంచెం మేము ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ స్పూన్ కానీ అట్లా వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలండి. చూసారా కలర్? వావ్, చాలా స్ట్రెంతీ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకొని నీళ్ళు బాగా ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా పెద్ద మంట పెట్టేసి పెద్ద మంట పెట్టేసి మూత మూసి పెట్టేయాలి అండి. దగ్గరికి వచ్చేసింది చూడండి. మనకి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ చేసుకోవచ్చు, అవసరం లేదు అంటే మనం పూర్తిగా ఇంకా డ్రై చేసుకోవచ్చు అండి. లాస్ట్లో కరివేపాకు వేసేయడమే అండి. సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, అయిపోయిందండి, సూపర్గా వచ్చిందండి. ఇలాగ రోస్ట్ చేసుకోవాలి, చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.